హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్ పేరు చూస్తే కనుక పెద్దగా ఉంది కదా. ఈ హైవే కూడా అంతే లాంగ్ ఉంటుంది. మహారాష్ట్ర ఎన్నికలు అవుతున్న నేపథ్యంలో కూడా ఈ హైవే అనేది ప్రముఖంగా కూడా బీజేపీ ప్రస్తావిస్తూ వస్తుంది. ఇది ముంబై నుంచి నాగ్పూర్ కనెక్ట్ అయ్యే హైవే. నాగ్పూర్ అనేది మనకు తెలిసిందే కదా. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ స్థానం నుంచి ముంబైకి కనెక్ట్ అవుతుంది. మహారాష్ట్రలో 2 ప్రధాన నగరాలను ఈ హైవే కనెక్ట్ చేస్తుంది. 701 కిలోమీటర్ల మార్గంలో కూడా చాలా చోట్ల కొండలను తొలిచారు. అలాగే వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉంటే కనుక అక్కడ కూడా ఈ హైవేని పక్కన నుంచో లేకపోతే కనుక దానికి ప్రత్యామ్నాయంగా కూడా హైవేని నిర్మించారు. మొత్తంగా ఈ హైవేని 150 కిలోమీటర్ల స్పీడ్తో దీన్ని డిజైన్ చేసినప్పటికీ కూడా ప్రస్తుతం 120 కిలోమీటర్ల స్పీడ్తోనే దీన్ని అనుమతిస్తున్నారు అన్నమాట. ఈ 6 లైన్స్ కూడా కాంక్రీట్తో నిర్మించారు. మామూలుగా హైవేలు అంటే కనుక తార్ రోడ్డు వేస్తారు. సో ఆ తార్ రోడ్డు కూడా మనకి నల్లగా కనిపిస్తూ ఉంటుంది. ఈ హైవే కూడా మొత్తం తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సిమెంట్ రోడ్డు అనమాట. ఇది కేవలం కల్వర్ట్లు కానీ లేకపోతే బ్రిడ్జ్లు ఉన్న చోట మాత్రమే ఈ తార్ రోడ్డు ఉంటుంది. మిగతా అంతా కూడా సిమెంట్ రోడ్డు ఉంటుంది. భవిష్యత్తులో 8 లైన్స్ చేయడానికి వీలుగా కూడా ఇప్పటికే దానికి సంబంధించి భూసేకరణ పూర్తయింది. అలాగే ఆ చుట్టూ అంటే హైవే 2 వైపులా కూడా మనకి ఆ 8 లైన్లు విస్తరించేందుకు వీలుగా భూసేకరణ చేసినట్లుగా ఇప్పటికే ఒక ప్రీకాస్ట్ వాల్ కానీ ఒక బౌండరీ లైన్ కూడా నిర్మించేసి పెట్టేశారనమాట. సో ఈ హైవే వలన 18 గంటలున్న ఈ 2 నగరాల మధ్య 18 గంటలున్న ప్రయాణం 8 గంటలు తగ్గిపోయింది. అంటే 10 గంటలు తగ్గిందని చెప్పవచ్చు. మనకు తెలుగు రాష్ట్రాలతో కూడా ఈ హైవేకి కొంత కనెక్షన్ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి మనకి షిరిడీకి పర్సనల్ వెహికల్స్లో కానీ లేకపోతే కనుక ట్రావెల్స్లో కానీ వస్తూ ఉంటారు. ఆ వస్తూ ఉన్న వెహికల్స్ కూడా తుల్జాపూర్ నుంచి డైవర్షన్ తీసుకుని అక్కడి నుంచి ఔరంగాబాద్ వస్తారు కదా. ఔరంగాబాద్ నుంచి ఈ హైవేకే మెయిన్గా షిరిడీకి వస్తూ ఉంటారు. 55,000 కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ హైవేని నిర్మించారు. అలాగే ఈ హైవే పూర్తి చేయడానికి కూడా దాదాపు 2019లో కనుక మొదలు పెడితే 6 ఏళ్ల కాలం కూడా పట్టిందని చెప్పవచ్చు.